అందరికీ తీసుకొని వచ్చేసి ఎక్స్గ్రేషియా కింద 10 లక్షలు ఇస్తున్నారు. ప్రతి యాక్సిడెంట్ కేసుల దగ్గరికి మీరు వెళ్ళేసి వాళ్ళందరూ కూడా చూసుకొని ఆ పేద కుటుంబానికి కూడాను మీ అందరూ కూడా కాపాడుకోవాలని అనుకొని చెప్పి కోరుకుంటున్నాను. అంటే తెల్లవారు 6:30 కానీ వాళ్ళు చెప్తున్నారు మేడం. ఏమని అంటే పోలీసులు ఏం చెప్తున్నారు? మార్నింగ్ 6:30 అని అలాగేం చెప్పలేదు, కానీ అలా కంటిన్యూ అవుతుంది. లాయర్ కూడా లోపల ఉన్నారు. మీకు పంపించారు అంటే మీడియా అడిగిన దానికి బయటకు వచ్చాను. మీడియా అడిగితే తెల్లవారు మార్నింగ్ 6:30 అని చెప్పారు. అంటే 6:30 అంటే జడ్జ్కి ఇప్పుడు నైట్ టైం అవ్వదు అనుకొని చెప్పారు, కానీ అది కూడాను కరెక్ట్ ఇన్ఫర్మేషన్ రాంగ్ ఇన్ఫర్మేషన్ అనేది తెలియదు. ఎందుకంటే బయట వరకు అయితే అసలు ఏం కూడాను ఎవరు కూడా మాట్లాడలేదు. అక్కడ ఉన్న పోలీస్ బెటాలియన్ మొత్తం కూడాను బయట నుంచి వచ్చింది. మనకి లోపల ఉన్న పోలీస్ బెటాలియన్ బయట ఉన్నది మొత్తం వేరే వేరేగా ఉంది. సో బయట మఫ్తీ ఇదంతా చాలా ఎక్కువ చేస్తున్నారు. అందరికీ కూడాను ఎస్ఎంసీ కళ్యాణ్ మండపంలో దగ్గర ఉంచున్నారు. మళ్ళీ మార్నింగ్కి మార్చున్నారు. ఇప్పుడు నైట్ కూడా జడ్జ్ దగ్గర తీసుకెళ్ళే ఇది లేదు. లోపల అయితే ఇంకా అక్కడే కూర్చొని పెట్టారు. స్టార్టింగ్ ఎక్కడ తీసుకుని వెళ్ళారు అక్కడే. మేము బయట ఉన్నాము. ఇప్పుడు అది కూడా మాకు బయట కూడా ఉండొద్దని చెప్తే బయటకు వచ్చేసాం. మేడం భోజనం ఇచ్చారా? భోజనం మేము ఇచ్చాము, తీసుకొని వెళ్ళి ఇచ్చాము. రాత్రంతా మాజీ మంత్రిగా ఆయన స్టేషన్లో ఉండడం దాన్ని మీరు ఏమీ అర్థం కావట్లేదు. మీరు చూస్తున్నారు కదా, వారం రోజుల నుంచి ఏం జరుగుతుందో నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. అసలు ఆ చిన్న యాక్సిడెంట్ కేసుని ఎందుకు ఇలా హోమిసైడ్ కింద తీసుకొని వెళ్తున్నారు, ఎందుకు మర్డర్ కేసు ఏదో గుడ్డెద్దు చేతిలో పడిందని, లేకపోతే ఎవరో రాజకీయ నాయకులు దొరికారని ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ మీద హెరాస్యం చేసి కేసులు పెట్టే ప్రభుత్వం కాదు ఇది. చట్ట ప్రకారం యాక్షన్ చేసిన ప్రభుత్వం. కంపల్సరీగా దాని మీద కూడా చట్ట ప్రకారం యాక్షన్ జరుగుతుంది. అటువంటి వాళ్ళు ఇంక రాజకీయం మాట్లాడుతున్నారు. నేను అందుకే చెప్తున్నాను, పార్టీయే గొడ్డల పార్టీ. ఎవరైనా సరే ఒక పార్టీ హెడ్ ఎలాగుంటే కింద స్థాయి కార్యవర్గ వరకు ప్రతి ఒక్కడు అలాగే ఉంటాడు. ఒక కుటుంబంలో పెద్ద ఏ విధంగా ఉంటే కుటుంబం అంతా ఆ విధంగా. హెడ్డే గొడ్డల పార్టీ. హెడ్డే ఒక రాజకీయ పార్టీని ఒక క్రిమినలైజేషన్తో నడుపుతున్నాడు. ఎవడైనా సిగ్గు మన సిగ్గు లజ్జ పరువు ఉన్నవాడు ఎవడైనా సరే మొన్న మాటలు మాట్లాడతాడా? చిన్న పిల్లడు 18 సంవత్సరాల వాళ్ళు తప్పు చేశాడు, మత్స్యకారుడు. ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు కావాలని చెప్పి కేసు పెట్టి అరెస్ట్ చేస్తున్నాడని చెప్పి ఒక రాజకీయ పార్టీ నడుపుతున్నటువంటి వ్యక్తి, 5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వెలగబెట్టిన వ్యక్తి ఆ రకంగా మాట్లాడాడంటే ఏమనాలి? దీనికి పలకరింపులంట. మా జిల్లాలో ఒక పెద్ద మేధావి ఉన్నాడు. ఆయన ఏం మాట్లాడుతాడో ఆయనకే తెలియదు. ఏజ్ అయిపోయింది, మైండ్ పనిచేస్తుందో లేదో తెలియదు. వాళ్ళకి పలకరింపులు ఎవరికి చేయాలి? ఎవరైతే చనిపోయారో ఆ కుటుంబానికి పలకరించాలి. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు అసహించుకుంటున్నారు. అది జరిగినటువంటి 2వ రోజుకి ఇంకొక సంఘటన. మేధావి ఆయన మాటలు చూస్తే శాసనసభలో ఆ చైర్ మీద కూర్చొని మాట్లాడుతుంటే ఆశ్చర్యం కలిగింది. ఏ విధంగా ఇబ్బంది పెట్టాడు పక్కన పెట్టి. ఆయన భూమి ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇది ఒకటే బయటపడింది, చాలా ఉన్నాయి. అధికారులకు అందరికీ ఆదేశాలు ఇచ్చాం. XYZ రాజకీయాలకు అతీతంగా ఇలాంటి వాళ్ళు ఏ పార్టీ చేసినా వదిలిపెట్టే ప్రశ్న ఉండకూడదు. ఇమీడియట్గా యాక్షన్ తీసుకోమని చెప్పాం. ఎంత దారుణం! అటువంటి వాళ్ళు రాజకీయాలకు అవసరమా? అటువంటి రాజకీయ పార్టీ రాష్ట్రంలో అవసరమా? ఒక తమ్మినేని సీతారాం, అదేవిధంగా సీది రప్పలరాజే కాదు, మొత్తం ముఠా అంతా అంతే. 5 సంవత్సరాలు మొత్తం అధికారాన్ని అడ్డం పెట్టుకొని మొత్తం ఎక్కడ దొరికితే అక్కడ భూములు, రియల్ ఎస్టేట్లు, వ్యాపారం, ఇంకొక పని లేదు. వీళ్ళిద్దరే కాదు, ధర్మాన్ ప్రసాద్ కూడా అదే పరిస్థితి. ఆ రోజు ల్యాండ్ ఎక్విజిషన్ చేసి రైతుల దగ్గర తక్కువ డబ్బుకు తీసుకొని ఎక్కువ డబ్బులు ప్రభుత్వం నుంచి ఇచ్చి కూడా దోచుకున్నారు. ఇవన్నీ ఈరోజు బయటపడుతున్నాయి. అసలు రాజకీయాల్లో వీళ్ళ గురించి మాట్లాడాలంటే సిగ్గేస్తుంది. ఏంటి నిన్నటి వరకు 2 సార్లు 3 సార్లు మంత్రి, 4 సార్లు ఎమ్మెల్యే, నిన్నటి వరకు స్పీకరు, పెద్ద ఉపన్యాసాలు చేసిన వ్యక్తి బతికున్న వ్యక్తిని చంపేసి దొంగ సర్టిఫికేట్ ఇచ్చి ఇమీడియట్గా నాలాంటి వాడిని అయితే ఇమీడియట్గా సూసైడ్ చేసుకొని చచ్చిపోతాం. ఇంత దారుణమా?
సభ్య సమాజంలో ఎలా తిరుగుతారు? రాజకీయ నాయకులు అంటే ప్రజలు ఎందుకు హర్షిస్తారు? రాజకీయ నాయకులు అంటే ఏంటి? నీకు చేతనైతే సాయం చేయి, చేతన అవ్వకపోతే ఊరుకో. ఈరోజు నేనున్నాను, ధైర్యంగా చెప్తున్నాను, ప్రభుత్వ స్థలం ఎక్కడైనా ఒక చెంటుంటే కాపలాదారుడిగా కాస్తాను, ఎంతటి వారితోనైనా పోరాటం చేస్తాను, ఎవరినైనా అడుక్కోండి. కానీ ఈ రకంగా చేసి ఇంకా నీతులు మాట్లాడుతుంటే బాధ కలుగుతుంది. ప్రజలు అర్థం చేసుకోవాలి. పోలీసులు చర్యలు తీసుకోలేదు. కంపల్సరిగా ఏదో ఆదరాబాదరగా ఏదో దొరికారని చెప్పి లోపలేసి ఎరాజ్ చేసే ప్రభుత్వం కాదు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, చంద్రబాబు నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం పొలిటికల్గా కక్ష సాధింపు చర్య ఎప్పుడూ ఉండదు. అందులో చంద్రబాబు నాయుడు గారి ఆలోచన అది కాదు. కానీ చట్ట ప్రకారం ఎవరు తప్పు చేసినా వాళ్ళ మీద తప్పనిసరిగా యాక్షన్ ఉంటుంది. బాధ ఉంది. ఏంటి కళ్ళ ముందు ఇలా కనిపించింది? అందరికీ తెలిసిన విషయమే. ఇందులో సీక్రెట్ ఏం లేదు. కొడుకు గుద్ది చంపేశాడు, అందరికీ తెలుసు. బతికున్న వాళ్ళని చంపేసి దొంగ సర్టిఫికేట్లు ఇచ్చి మొత్తం రికార్డ్ అంతా మార్చి కొడుకు పేరుతో భార్య పేరుతో రాసుకున్నారు. ఇది సీక్రెట్ కాదు, ఇవి ఆధారాలతో సహా ఉన్నాయి. నువ్వు తప్పు చేసావు, తప్పు చేయకపోతే అర్ధరాత్రి పరిగెత్తవలసిన పనే ఉంది. నా మీద కూడా 2 కేసులు పెట్టారు. ఏ తప్పు చేయలేదు, నా మీద అక్రమంగా కేసు పెట్టినా బ్యాగ్ సర్దుకొని రెడీగా ఉన్నాను. తప్పు చేయలేదు. తప్పు చేయనప్పుడు మనం ఎందుకు భయపడాలి? రండి, ఎన్ని రోజులు అరెస్ట్ చేసి జైలు పెడతారు, పెట్టుకోండి అని పోలీసులు నా మీద తప్పుడు కేసులు 2 పెడితే స్టైల్గా బ్యాగ్ పట్టుకొని పద, ఎక్కడ న్యాయం ధర్మం గెలుస్తుంది. ధర్మమే గెలిచింది. 80 రోజులు నన్ను జైల్లో పెట్టారు. ఏకంత కూడా ఎక్కడ నేను తప్పు చేశానని, ఎక్కడ ఒక పైసా అర్జించానని మొత్తం భూతద్దంతో ఎతికారు, మొత్తం వ్యవస్థనంతా ఉపయోగించారు. చేస్తే కదా అవసరం ఉంటే అడుక్కునైనా బతుకుతాను తప్ప ప్రజలకు ఎప్పుడు తప్పు చేసే ప్రశ్న ఉండకూడదు. అది మాకు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు నేర్పిన సిద్ధాంతం. అది నేను మాత్రం మనసావాచ దాన్ని ఆచరించి ముందుకెళ్తున్నాను. ఈ 2 సంఘటనలతో జిల్లా పరువంతా పోయింది. ఇంకా మీద ఒక రాజకీయ పార్టీగా సిగ్గు లేకుండా తప్పు చేసిన వాళ్ళకి మా జిల్లాలో ధర్మాన సోదరులు వెళ్ళి పలకరిస్తున్నారంటే మీరేనా సిగ్గుపడాలి. అంటే వీళ్ళకి సిగ్గు ఉండదు. అందరూ అలాంటి వాళ్ళే, చేసిన వాళ్ళు పలకరించిన వాళ్ళు వాళ్ళకి వీళ్ళకి దొంగలు పలకరించుకున్నట్టుగా ఈ రకంగా చూస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. చట్టం తన పని తాను చేసుకుపోతుంది, తప్పనిసరిగా యాక్షన్ ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను. నాకు అసలు ఆశ్చర్యం, నేను చూస్తుంటే అవేళ నేను సాక్షిని చంద్రబాబు నాయుడిని, అందులో నీకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చినటువంటి వ్యక్తిని, నీకు మంత్రి పదవి ఇచ్చినటువంటి వ్యక్తిని నువ్వు ఇష్టానుసారంగా ఒళ్ళు మదమెక్కి మాట్లాడారు. ఈరోజు ఏమైంది? ప్రతిదీ ఈయనే మొత్తం రాజ్యాంగం రాసినట్టు ప్రతి విషయం మాట్లాడతాడు. ఆన్సర్ జగన్మోహన్ రెడ్డి 2 విషయాల మీద మాట్లాడాలి కదా, దీని మీద మాట్లాడు. దీని మీద కూడా జగన్మోహన్ రెడ్డి నోరెప్పాలి. ఎందుకంటే ఇది ఒక క్రిమినల్ పార్టీ, రాజకీయ ముసుగులో నడుపుతున్నటువంటి క్రిమినల్ పార్టీ. అసలు ఇటువంటి వాళ్ళకి సమాజంలో తిరిగి హక్కే లేదు. దానికి ఒక రాజకీయ పార్టీ ముసుగేసుకున్నారు కాబట్టి ఈరోజు ముసుగులో తిరుగుతున్నారు. ప్రజలు అర్థం చేసుకోవాలి. ప్రజలు అర్థం చేసుకోకపోతే నష్టపోయేది రాష్ట్రం, ప్రజలే నష్టపోతారు. ఇది గమనించమని చెప్పి ప్రతి ఒక్కరికి ప్రతినిత్యం చెప్తూనే ఉన్నాను. మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇటువంటి రాజకీయ పార్టీ మనకు అవసరమా? ఇటువంటి గొడ్డల పార్టీ మనకు అవసరమా? ఇటువంటి హంతకుల పార్టీ మనకు అవసరమా? ఇటువంటి దోపిడీ దొంగల పార్టీ మనకు అవసరమా? మనుషులు బతుకున్నప్పుడే చంపేసి దొంగ సర్టిఫికేట్లు తయారు చేసుకుని భూములు లాక్కున్నటువంటి పార్టీ మనకు అవసరమా? కళ్ళ ముందే మనుషులను చంపేసి తప్పించుకున్నటువంటి పార్టీ మనకు అవసరమా? అవసరం కాదు. ప్రజలందరూ అర్థం చేసుకోవాలని చెప్పి నేను ఒక పౌరుడిగా, అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా చెప్తున్నాను. ఇదేదో వైసీపీ గొడ్డల పార్టీ, మా పార్టీలో తప్పు చేసిన దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు. తన పర భేదం ఎప్పుడూ ఉండదు. మొన్ననే గుంటూరులో ఒక సంఘటన జరిగింది. డిఫరెన్స్ చంద్రబాబు నాయుడికి గొడ్డల పార్టీకి డిఫరెన్స్. సొంత మనిషి అయినా, సొంత కార్యకర్త అయినా
ఒక కార్యకర్త గొడ్డల పార్టీ అధ్యక్షుడు వైఫ్ మీద ఒక పోస్ట్ పెడితే ఇమీడియట్గా కేసు పెట్టి లోపలేసాం. దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు. నిన్న గుంటూరులో ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త వల్ల ఒక అమ్మాయికి అన్యాయం జరిగిందంటే ఇమీడియట్గా సస్పెండ్ చేసి యాక్షన్ చేసి లోపలేసాం. దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు. నువ్వేంటి? ఎవడైనా ఇటువంటి చేస్తే ప్రమోషన్ ఇస్తావు. ప్రమోషన్ ఇవ్వడం కాదు. చూడండి, చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి ఒకడు వస్తే వాడికి మంత్రి, మా ఊరి మీద బ్యాట్లు కర్రలు కత్తులు పట్టుకొని వస్తే ఒకరికి ఎమ్మెల్సీ, ఎవడైనా సరే బండబూతులు తీట ఆయనకి పదవులు. దట్ ఈస్ డిఫరెన్స్. ఇది జరగాలని కోరడం లేదు, కానీ జరిగితే ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడమే కాకుండా చట్టం ప్రకారం వారికి శిక్షించే వరకు నిరంతరం కృషి చేస్తున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు. వడ్డల పార్టీ ఇలాంటికి ఆద్యుడు. ఎక్కడ జరిగినా అక్కడికి వెళ్తాడు. మీకు తెలుసు కదా, శవ రాజకీయాలు ప్రతిదీ ఇదే రకంగా చేస్తారు. ప్రజలకు తెలుసు. నేను మళ్ళీ మళ్ళీ చెప్తాను, ఎన్ని జన్మలు ఎత్తినా ఎన్ని ప్రయత్నాలు చేసినా నీకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మే పరిస్థితి ఉండదు. మళ్ళీ జీవితంలో నువ్వు ఇక్కడ రాలేవని చెప్పి నేను చెప్పడం కాదు, ప్రజల అభిప్రాయాన్ని చెప్తున్నాను.